హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మా ఇంట్లో ఉన్న కర్టెన్స్ నేను ఎక్కడ కొన్నాను, ఎంత పడింది, కాటనా ఏ ఫ్యాబ్రిక్, ఎలా కొనాలి, కొన్ని ఆన్లైన్లో కొన్నాను, కొన్ని డైరెక్ట్ షాప్కి వెళ్ళి కొన్నాను. ఆ షాప్ అడ్రస్ చెప్తాను. ఇంకా నేను ఆన్లైన్లో కొన్న ఎగ్జాక్ట్లీ అదే లింకు, మీరు ఇబ్బంది లేకుండా అదే క్వాలిటీ రావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు త్రోనే కొనుక్కోండి కొనేవాళ్ళు, ఓకేనా. ఇప్పుడు నేను షాప్లో వెళ్ళి కొన్నాను కదా, ఇవే కొన్నాను. ఇవి వాష్ చేసిన తర్వాత చూడండి, మా ప్రొడక్టర్ ఇది వాష్ చేసిన తర్వాత వేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. మా బెడ్రూమ్ యొక్క బెడ్షీట్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, ఈ కాంబినేషన్లో నేను ఎందుకు కొన్నానంటే, మా ఇంటీరియర్ కలరు గోల్డెన్ అండ్ వైట్ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ ఈ కలర్లే నచ్చుతాయి. అంటే బ్రైట్గా ఉంటుంది, నీట్గా అనిపిస్తుంది బెడ్రూమ్. సో నాకు ఈ కలర్లు బాగా నచ్చుతాయి. నేను ఇవి ప్యూర్ కాటన్ అని కొన్నాను. ఇంకొకటి మా కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇంతకుముందు, ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బ్లాంకెట్ అయితే ఇంతకుముందు 2 years బ్యాక్ అదే షాప్లో కొన్నాను. మళ్ళీ 2 years తర్వాత చాలా బాగున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంప్లీట్గా ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ కావాలని వెళ్ళాను. బ్లాంకెట్స్ కూడా కొన్నాను, బెడ్షీట్ కూడా కొన్నాను. చూడండి, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 years బ్యాకే కొన్నాను. ఇది కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. వాష్ చేసిన ఎలాంటి కలర్ పోవడం లేదు. 2-in-1గా కూడా వాడుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు రీసెంట్లీ కొన్న బెడ్షీట్. ఇది వాష్ చేసిన తర్వాత ఈ విధంగా కిడ్స్ రూమ్లో, ఈ రూమ్లో కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది, అంటే ఎల్లో యాష్లో ఉంటుంది. ఇలా నేను మా బెడ్రూమ్ని ఈ విధంగా ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా, నీట్గా అనిపిస్తుంది కదా. ఈ బ్లాంకెట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే నేను వాడిన తర్వాతనే రివ్యూ ఇస్తున్నాను. 100% బాగుంది. అయితే ఇవి ఎక్కడ కొన్నానో చెప్తాను చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో, శారీస్ అన్నీ ఉంటాయి. బట్ నేనైతే మా సిస్టర్ వాళ్ళు డైలీ వేర్ శారీస్కి అవి షాప్ ఉంది తను డైలీ వేర్ శారీస్ కోసం వస్తుంది. నేను తన వెంట వచ్చి ఇలా ఇవి కొనుక్కున్నాను. ఇది సింగిల్ పీస్ కూడా ఇస్తారు మనకి. ఎక్కడ ఏం లేదండి, ఎక్కడంటే ఇది బేగం బజార్లో ఉన్న అర్బాజ్ టెక్స్టైల్ ఉంటుంది కదా, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను 2 years ముందు 4 blankets 2 bedsheets కొన్నాను. ఈసారి 2 blankets ఒక బెడ్షీట్, లేకపోతే 2 bedsheet నచ్చితే కొన్ని కొందామని వచ్చాను కదా. నేను ఆల్రెడీ కొన్నవి ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ ఇక్కడే కొన్నా నేను. ఒకవేళ మీకు నచ్చితే, ప్రైస్ విషయంలో అయితే నార్మల్ బయట కన్నా చాలా బాగున్నాయి. నేను శారీస్ గురించి నాకు అదంతా తెలియదు, బట్ నాకు ఓన్లీ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కొంటాను కాబట్టి, నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. శారీస్ గురించి అయితే మా అక్క కొంటుంది, తనకి తెలిసి నేను ఏం అడగలేను. నేను శారీస్ ఎక్కువ వాడను, ఎప్పుడో ఒకసారి వాడితే అక్క దగ్గరని తీసేసుకుంటాను పట్టు శారీస్ అలా ఏమన్నా ఉంటే. మీకు ఇది యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ వాడితే కొంచెం బాడీ కూల్ కూడా ఉంటుంది. మనం సమ్మర్లో అయితే ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి, బెడ్షీట్స్ ఇవి కాటన్ వాడితే చాలా బాగుంటుంది. అయితే నేను వాడిన తర్వాతనే నేను మీకు జెన్యున్గా చెప్పగలుగుతున్నాను. బెడ్షీట్స్ అయితే 100% చాలా బాగున్నాయి. చూడండి, బెడ్షీట్ ఇందాక చూపించాను కదా, అదే బెడ్షీట్ నేను మీకు ఇక్కడ కొని చూపించాను కదా. మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉందా లేదో నాకు తెలియదు, బట్ మీరు ఒకసారి విజిట్ అవుతే డైరెక్ట్గా చూసుకుంటే కర్టన్స్ ఎలా ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉంటాయి కదంటే, మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి వెళ్తే మనకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అలా మనం నెక్స్ట్ టైం డైరెక్ట్గా కూడా కొనవచ్చు, ఎందుకంటే అవైలబుల్ ఉండొచ్చు మ్యాక్సిమం. నేను ఈ కర్టెన్స్ చూడండి, ఇవి ఆన్లైన్లో కొన్నాను. ఈ వైట్ కర్టెన్స్ నన్ను కామెంట్లో అడిగారు కర్టెన్స్ లింక్ పెట్టమని, సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వీటికి రిలేటెడ్గా కూడా కర్టెన్స్ ఉన్నాయి. నేను ఈ ప్లెయిన్ గోల్డెన్ వైట్ కర్టెన్స్ కొన్నాను. ఒకవేళ మీకు కావాలనుకునే వాళ్ళు ఈ కర్టన్స్ నచ్చితే, ఇంకా చాలా దీనికి రిలేటెడ్గా కూడా కలర్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి. మీరు కర్టన్స్ ఎలా కొనాలి అంటే, కర్టన్స్ విండో కర్టన్స్ అయితేనేమో 5 feet, 1 feetకి 12 inches కదండి. ఇలా ఈ టేప్ పైన 12 inch, 1 feet అంటే 12 కదా. మీకు మీ కర్టన్ 5 feet ఉందా, మీకు కావాల్సింది 5 feet 7 feet అంటే 12తో మల్టిప్లై చేసుకోండి. అంటే 5 into 12 అలా, 7 into 12 అలా చేసుకొని మీరు మెజర్ తీసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. నేనైతే ఇవి ఓన్గా నా చేతులతోనే నేనే తయారు చేసుకున్నానండి.
నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను, 6-7 ఇయర్స్ అయితే అవుతుంది ఇది. నేను ఎందుకు చేంజ్ చేయట్లేదు ఈ కర్టెన్స్ అంటే, నేను సొంతంగా తయారు చేసుకున్నాను. నాకు ఇలాంటి కర్టెన్స్ నాకు ఎక్కడ దొరకట్లేదు. నాకు ఇష్టం, చాలా ఇష్టం ఇవి అంటే. మీకు నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఇవి ఏం లేదంటే క్లాత్ నేను సికింద్రాబాద్లో తెచ్చుకున్నాను, హోల్సేల్ షాప్స్ ఉంటాయి. నేను ఇవన్నీ తెలుస్తున్నాయి నాకంటే ఓన్లీ మా అక్క షాప్ ఉంది, తనతో వెళ్ళి నేను అన్నీ చెక్ చేసుకొని కొంటాను. అయితే నాకు స్టిచ్చింగ్ కూడా కొంచెం వచ్చు. అయితే ఈ కర్టెన్స్ ఏం చేశాను, నేను మీటర్ వైజ్ ఇస్తారండి, ప్లెయిన్ ఇలా చాలా రకాలు ఉంటాయి. నాకు అప్పుడు 7-8 ఇయర్స్ బ్యాక్ నాకు 80 రూపీస్కి మీటర్ పడింది. ఇప్పుడు మేబీ 100 అవ్వచ్చు. నేను అలా ఇంట్రెస్ట్తోని నాకు నచ్చినట్టు ఇలా ఇంటీరియర్కు మ్యాచ్ అయ్యేటట్టు కొందామంటే నాకేం దొరకలేదు. ఓన్గానే తయారు చేసుకుందామని ఒక వీడియో చూసి, అప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చూసి నేను ఇది కట్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఎలా అంటే చూడండి, ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి సపరేట్గా. తర్వాత ఇలా నేను అది కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా ఎలా స్టిచ్ చేయాలో అని డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను ఇంకో వీడియో సపరేట్గా తీసి చూపిస్తాను. చూడండి, నేను ఇప్పుడు ప్రజెంట్ కర్టెన్ని ఏ విధంగా మనము అరేంజ్ చేసుకోవాలి అంటే నీట్గా, ఇందాక నేను చూపించాను కదా, అలా రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ బయటి వైపు ఇలా నేను వీడియోలు చూసినట్టు ఈ విధంగా ఇలా అరేంజ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. బయటి వైపుకు అంటే ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాల్ ఉంది, వాల్కి అటు సైడ్ డోర్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలు చూసినట్టు మీరు అబ్జర్వ్ చేసి సేమ్ యాస్టీస్గా అలా వేసుకోండి. కర్టెన్ అన్నది 2 కర్టెన్లు అనేది ఒకే కర్టెన్లా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఈ విధంగానే కర్టెన్స్ని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాము అప్పుడప్పుడు, అటు ఇటు అయ్యేసరికి మళ్ళీ తీసి చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకేసారి ఫస్ట్ ఇలా అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను వీడియోలో చూసినట్టు ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొకటి ఒక టిప్ అనుకోండి, నేను ఏం చేస్తానంటే వాల్ స్టిక్కర్స్ అవి వస్తాయి కదా, వాటిని 2 ఇంచెస్ కట్ చేసి, ఇదే చూడండి ఈ రోల్ ఉంటుంది కదా, ఇది వేస్ట్గా పడేస్తుంటాం కదా, నేను అలాగా కాకుండా ఏం చేస్తాను, 2 ఇంచెస్ కట్ చేసి వీటి మధ్యలో అరేంజ్ చేసుకుంటాను. ఎందుకు వీటిని అరేంజ్ చేస్తానో మీకే అర్థమవుతుంది. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి, నచ్చితే లైక్ మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇవి 2 ఇంచెస్ పీసెస్ కట్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు ఇవి కట్ చేసిన తర్వాత దీని లుక్ చేంజ్ అవుతుంది చాలా. నేను ఈ టిప్పును 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, చాలా వర్కౌట్ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ఇది వేస్ట్, మీరు వాల్ స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు ఇది వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కట్ చేసి ఎలా అరేంజ్ చేయాలని చూడండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఇది ఇప్పుడు చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఒక్కసారి ఇలా అరేంజ్ చేస్తే అదే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి చూడండి, ఈ విధంగా వేసి ఇప్పుడు మధ్యలో దీన్ని పెట్టాలి. ఇప్పుడు నేను కట్ చేసిన పీస్ని ఇలా ఉంచి ఇలా సేమ్ యాస్టీస్గా అన్నీ ఈ విధంగానే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మన కర్టెన్ లుక్కే చేంజ్ అవుతుంది చూడండి. ఒక కర్టెన్కి 4 పీసెస్ చూడండి, ఒక్కొక్క పీస్ 2 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఒక కర్టెన్కి 4 పీసెస్ సెట్ అవుతాయి. ఇంకా మీ కర్టెన్స్ పెద్దగా ఉంటే ఇంకొక పీస్ ఎక్స్ట్రా పడవచ్చు. నేనైతే 4 పీసెస్ నాకు సెట్ అయ్యాయి. చూడండి, ఈ కర్టెన్ ఇప్పుడు దీనికి ఎంత ఫరక్ ఉంది చూడండి. ఇవేమో దగ్గరికి వస్తున్నాయి, ఇవి మనం 2 ఇంచెస్ పీసెస్ ఏమో కొంచెం ఇలా కర్టెన్ అనేది స్టిఫ్గా ఉంటుంది, నీట్ లుక్ వస్తుంది. నేను ఇదే ఫాలో అవుతాను. ఎందుకంటే మరీ దగ్గరికి వెళ్తే అనుకోకుండా మనకు సడన్గా ఎవరైనా అనుకోకుండా వచ్చారనుకోండి బయట నుంచి, అలా అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది కాకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది దగ్గరికి వెళ్ళకుండా. ఇంకొకటి నేను ఈ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, ఇది వైట్ ఏమో, ఇది వైట్ పట్టి ఉంది కదా, ఇది సపరేట్ ఉంటుంది. ఈ రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్ అయితే ఒక ప్యాక్ రూపంలో తెచ్చుకున్నాను. ఒక ప్యాక్లో 100 పీసెస్ ఉంటాయి.
ఎక్కువ తీసుకుంటాం కాబట్టి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఈ కటన్ షాప్లోనే అన్నీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళ అడ్రస్ కూడా నాకైతే గుర్తులేదు పక్కా ఎగ్జాక్ట్లీ. వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఏమన్నా ఉంటే చూస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కామెంట్ చేస్తే నేను కనీసం ఆ షాప్ విజిట్ అయ్యి మళ్ళీ ఒకసారి వీడియో మీకోసం తప్పకుండా తీస్తాను. అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలోనే ఇస్తాను. సికింద్రాబాద్లోనే ఉంటుంది. ఈ టెంపుల్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్లో అన్ని కటన్ షాప్స్ ఉంటాయి, అక్కడ తీసుకున్నాను. ఈ రింగ్స్ ఇలా అంటే ఫస్ట్ ఈ రింగ్ పెట్టడానికి ఫస్ట్ హోల్ చేయాలి. దీన్ని హోల్ చేసిన తర్వాత ఈ రింగ్ని సెట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఆ హోల్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకునేది ఉంటుంది. అంటే ఈ రింగ్కి సెట్ అయ్యేటట్టు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు, చిన్న హోల్ని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ టైట్గా ఫిట్ అవుతుంది. ఇలా మనం వాష్ చేసినప్పుడు కూడా దీన్ని తీసి చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా వాష్ చేసుకోవచ్చు. నేను కటన్ కూడా ఎలా వాష్ చేయాలో కూడా అదొక వీడియో సపరేట్ తీసి చూపిస్తాను. ఈ లేస్ ఉంది కదండి, ఈ లేస్ కూడా నేను సపరేట్ అంటే ఇప్పుడు మీటర్ వైజ్ ఇస్తారు, అదే ఒక బెండ తెచ్చుకున్నాను. ఇలా అన్ని మెటీరియల్ తెచ్చుకొని మా కటన్ని తయారు చేసుకున్నాను. చాలా కష్టపడ్డాను అప్పుడు 7 years. కానీ కష్టపడితే ఫలితం ఉంటుందంటారు కదా, అప్పుడు కష్టపడి ఓపికతో కుట్టుకున్న కటన్స్ నాకు ఇప్పటికీ అవే 6-7 years అయినా ఓల్డ్ అవ్వట్లేదు. చాలా బాగుంది. ఈ ఇంకొకటి నెట్ మెటీరియల్ కూడా ఉంది కదా, అది కూడా మీటర్ వైజే ఇస్తారు. దీని గురించి మీకు కటన్స్ స్టిచ్చింగ్ కావాలంటే కూడా నేను ఆ వీడియో తీస్తాను, కామెంట్లో తప్పకుండా అడగండి. చూడండి, మనం ఈ పీసెస్ వేసిన కటన్కి ఈ వేయని కటన్కి ఎంత డిఫరెంట్ ఉంది మీరే అబ్జర్వ్ చేయండి. చాలా నీట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మనం క్లీన్ చేసినప్పుడు తీసి మళ్ళీ యథావిధిగా కటన్స్ని ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కట్ చేసి తప్పకుండా వేయించుకోండి. ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్లో తెలియజేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి.